మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కోటి సంతకాలు అంటే ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే పేద విద్యార్థులు చదవడానికి, పేదవాళ్ళకి అందరు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 17 మెడికల్ కాలేజీలన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా పేద ప్రజలందరూ కూడా ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉండడానికే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినాయి. 2 మెడికల్ కాలేజీలు పూర్తి అయినాయి కానీ ఎలక్షన్ల ముందర ఓపెన్ చేయలేకపోయినారు. ఇంకా 10 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం ప్రభుత్వం పీపీ సిస్టమ్ కింద ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద వాళ్ళు ప్రైవేట్ పరం చేయాలని చూడడం జరుగుతుంది. దానికి మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలలో ఒక వ్యతిరేకతను తీసుకురావాలనే ఉద్దేశంతోనే పేద పిల్లలకు ఇవి గీన 10 కాలేజీలు గీన ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకందరూ కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని లేకుండా చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితిని మేము అందరం కూడా వ్యతిరేకిస్తూ ఈ కోటి సంతకాలు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయడం జరుగుతుంది.